హలో ఎవ్రీవన్, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. తిను మా పెద్దక్క, మేము ముగ్గురం అక్క చెల్లెలము. అక్క, నేను, తమ్ముడు, చెల్లి. వీళ్ళు వాళ్ళ అబ్బాయిలు. అదేంటోనండి, అక్కకు, నాకు, తమ్మునికి ముగ్గురికి అబ్బాయిలే. ఫైనల్గా చెల్లికి మాత్రం ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇక అది ఉంటుంది చూడు, దాని ముంగట ఎవరిని పొగడొద్దు. దాని ఒక్కదాన్ని పొగడాలి. ఒక్కవేళ పొగిడేమా అవుతుంది ఇక మాతోటి, మాకు ఉంటుంది ఇక రచ్చ రచ్చ ఉంటుంది అన్నట్టు. ఆట ఆడేసుకుంటే మమ్మల్ని అయితే అట్లుంటుంది దాంతో. ఇప్పుడు నేను ముగ్గురికి కదా కొంచెం పెద్దగానే ఉంటుంది కట్టడం అయితే. ఒక్కొక్కరికి మెల్లగా మెల్లగా కడతా ఉంటే ఇలా ఉంటుంది అన్నట్టు. కానీ రాఖీ పండుగ అంటే ఒక అన్న చెల్లెకు నేనున్నాను అనే భరోసా, అన్న కానీ తమ్ముడు కానీ, అది ఒక బాధ్యత లెక్క జరుపుకోవడం అన్నమాట. నాకు మాత్రం ఏం మాట్లాడో అర్థమైతే లేదు. ఓకే, చూడండి. మా నాన్నగారు మాత్రం లేరు, అన్నీ మా తమ్ముడే. మా నాన్నగారు లేని లోటు మాత్రం ఇప్పటిదాకా రానిలే, అంత మంచిగా చూసుకుంటాడు. వయసుకి చిన్నవాడైనా కానీ అన్నిటికీ పెద్దగా ఆలోచిస్తాడు. ఏదైనా సరే, ఏదైనా మాకు తెలియంది అడిగినా కానీ ఆలోచించి చెప్తాడు. నేను ఏదైనా చేయాలన్నా కానీ వాడిని నిర్ణయంతో ఏదైనా జరుగుతుంది. అట్లుంటుంది అన్నట్టు. ఫోజ్ అయిపోయిందా? ఫోటోలకు ఫోజ్ ఇవ్వాలి కదా మెయిన్ అయితే, అది మనకు. ఇగో వెనకాల నుంచి తొంగి చూస్తుంది, ఇదే మా బుడ్డది, మా మమ్మీ. సారీ అండి, నాకైతే ఏం మాట్లాడినా అర్థమవుతలేదు, అందుకే ఏదో ఒకటి మాట్లాడేస్తున్నా, మీరేమనుకోవద్దు. వచ్చేసింది లిటిల్ సిస్టర్, ఇదే లిటిల్ చూసిరా వెనకాల ఎట్లా వస్తుంది చూడండి. అది కూడా కట్టడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది మా బుడ్డది. అది మా ఇంటికే యువరాణి లెక్క.
మా ఇష్మతి యువరాణి వచ్చేసింది. ఇప్పుడు చూడు ఎట్లుంటుందో అండి. ఇదంటే మాకు అందరికి చాలా చాలా ఇష్టం. చెప్తున్నా కదా, దీని ముంగట ఎవ్వరిని పొగడద్దు. పొగిడేమనుకో ఇక చూడు హట్ అయిపోతుంది మొత్తంకి. మాతోటి మాటని పని చేస్తుంది, అట్లుంటుంది దీంతో. చూడు ఆశీర్వదిస్తుంది. బాయ్ అందరికీ.